అంతెందుకే? ఇద్దరికి. స్వాతి ఎవరు? ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవతలకే కాదు యువతలకి కూడా వినపడతాయి. ఎవరు? ఏంటి ఎలా సోతున్నా? దుమ్ము దులుపుతున్నా. పోయిందిగా. ఎక్కడికి? దుమ్ము ఎక్కడికి వెళ్ళొద్ది? దుమ్మా? మరేమనుకున్నా? దుమ్మే. దుమ్ము దుమ్మే. ఇంకేముంటుంది? దుమ్మే. ఆ కంగారేందే? కంగారా పాడా? దుమ్మయ్య బాబు, దుమ్ము. దుమ్ము కంగారు అవుద్దా, కంగారు దుమ్ము అవుద్దా? దుమ్ము దుమ్మే, కంగారు కంగారే. దుమ్ము పాడు దుమ్ము. ఏదో ఉంది. ఏముంది? నువ్వే చెప్పావుగా దుమ్మని. నేను కాదు, నువ్వు. అవునా? అయితే అదే దుమ్ము. దుమ్ము దుమ్ము పోడుగాను. నాకు తెలుసులే. ఏం తెలుసు? నీకు నేనంటే భయం. పక్క మీద కొంచెం దుమ్మున్నా నేను ఒప్పుకోను కదా. ఆ మాత్రం భయం బత్తి ఉండాలే. అమ్మో, మా ఆయనకి ఎన్ని తెలుసు. కబుక్కుని పట్టేసుకుంటాడు. అవునయ్యా, భయం అన్నా బానే ఉంది. ఈ బత్తింది అగరబత్తా? కాదే, దేవుడి మీద చూపిస్తామే అది. భక్తా? అంతేలే, భక్తితోనే బత్తి, బత్తితోనే భక్తి. బత్తి బత్తే, అలాగే అనుకుందామే. నువ్వు పడుకో. అవును, ఏళ్ళలాగేదేటి? ఏళ్ళు కాదు గాని తలగేరవే. ఏందే తల ఆడబెట్టుకున్నావే? కాలు గిరుతావే? ఓ, తల ఆడుంది కదూ.
నీకు ఈ మధ్యన పరాస్కాలు ఎక్కువైపోయినాయే. పెళ్ళాని కాదేటి? సిన్ని, ఉమ్, ఈ లగ్గాలకి మనుషులకి ఏదో లింక్ ఉంది కదే. ఉండదు మరి. చూడు మరి, నీలమ్మ లగ్గాలకి ముందు ఒకలాగుంది, అయినాక ఇంకోలా ఉంది. ఇంకా ముందు ముందు చూడు ఎన్ని మార్పులు కనపడతాయో. కాని సిన్ని, మీ ఆడోళ్ళు భలే మారిపోతారే. ఉమ్. అబ్బా, మీ మగాళ్ళు దేవుళ్ళు కదయ్యా, మరి మార్చేస్తారు. ఎట్టబడిందే ఇది? పిల్లులు తోసినట్టున్నాయి. పిల్లులా? ఇంతలావు పిల్లులు ఆడాడే తిరుగుతున్నాయి. నువ్వు తిరగనితే తిరుగుద్ది, తోక పట్టుకుని లాగి పారేద్దు. నేనా పిల్లినా? నువ్వు చేయి ఆ పని. ఏయ్, యాడున్నావు నువ్వు? యాడున్నావే నువ్వు? బయటికి రావాయి. నువ్వు నేను తేల్చుకుందాం. బయటికి రా. దానికి తెలుగు తెల్దు. బయటికి రావాయి. రా. ఆ కాగితాలేందే? చూడు. చూడు. ఆ అబ్బాయి ఎవరో కాని రాత బానే ఉంది. ప్రేమించుకున్నారా? చెయ్యనుకుద్దేంటే? తీసుకో. ఇవి ఇవి నా ఉత్తరాలు. నీయ్యా? ఏది ఇయ్యి. ఇయ్యవే.
ప్రతిదానికి అట్ట వణికిపోతావేందే? ఒంట బాలదే ఏంది? వదిలే, ఒకళ్ళ ఉత్తరాలు ఒకళ్ళు చదవకూడదంట, పెద్దోళ్ళు చెప్తుంటారు. నువ్వే చదువు. ఈయనొచ్చాయింది. వినకూడదని చెప్పారా ఏంది? వాళ్ళు చెప్పిందే లెక్క. చదువు. ఇవి నా పుట్టింటోళ్ళు రాసినయ్యా. మరి నీ పీత మొహానికి పేమలేకలు వస్తాయా ఏంది? చదువు. నీకు పీతలంటే ఇష్టం కదయ్యా. ఓయ్ చదువు. ఓ సాగదీస్తున్నావు. పిల్లల కోసం. వాళ్ళు పుడతారులే, నువ్వు చదువు. ఇంకేంది పుట్టేది? మంచానికి సరిపోనున్నావు. కండలు బానే ఉన్నాయి, పిండమే పడ్డం లేదు. కాపాడుకో బాబు, లేకపోతే కరిగిపోతాయి. ఏందో ఆదివారం మాత్రమే కూసే కోడిని నేను ఎక్కడ చూడలేదు. కొడతా నీ చదువు. చదువుతా లేదా? చదువు. నీలవేణి, నువ్వు నా ప్రాణం. పైకి చదవే పెడత మోహందానా. చిన్నమ్మా, నువ్వే నా ప్రాణం. ప్రాణమా? కూతురు తండ్రికి ప్రాణం కదా ఏటి? మీ నాన్న నాటకాలేసేవాడా? హరిశ్చంద్రలో కాటిసీన ఆడేవాడు. అబ్బో, నేను కూడా ఆడలే. బెబ్బులి, రాముడు రంగడు, ఎల్నేసం, 4 పాటలు 2 రేపులు. కొంపతి చేసావా ఏంటి? అంత లేదులే. మా నాయనే ఒప్పేసుకుంటాడు. ఏయ్ సాలే, చదువు చదువు. నువ్వక్కడా, నేనిక్కడా. నేను లేని నిన్ను ఊహించుకోలేను. నాకు తెలుసు, నీకక్కడ ఆకలుండదు, నిద్ర పట్టదు. నీ ఆకలి, నీ నిద్ర నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాదు. నీ బాధ వాళ్ళకి పట్టదు. నీ మనసు తెలుసుకోవాలని వాళ్ళకుండదు. అంటే ఏంది మీ నాన్న ఉద్దేశం? మేము నిన్ను బాగా చూసుకోవట్లేదా? మేము అన్నం పెట్టట్లేదా? నిద్రపోనట్లేదా? నీ బాధలు పట్టించుకోవట్లేదా? ఆయనేదో రాశాళ్ళయ్యా. నువ్వు పడుకో, కండలకి నూనె రాస్తాను. రాసావులే నూనె. ఇటువు. అమ్మా అమ్మా. ఎక్కడికి? ఆగయ్యా. ఇదిగోనయ్యా,
అమ్మా 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 ఇదిగో ఈ ఉత్తరాలు చూడు. ఏంట్రా అయ్యే? వీళ్ళ నాన్న రాశాడంట. ఏం రాశాడ్రా? చూడు. అత్త, అది అది ఏందే? అదే అదే వియ్యంకుడు రాశాడు. ఏమని? నువ్వు కూడా చదువు నాన్న. ఏంటే అక్షరాలన్నీ అలికినట్టుండే? ఏమే మస్కలు వచ్చాయేమో. కంటికి ఏమైందయ్యా? అమ్మాయి చెప్పింది నిజమేనే. కూతురు పెళ్ళిడికొస్తే 30 తండ్రులకి మసకలు మామూలేనే. ప్రపంచం కన్నీళ్లతో కల్లాపి చల్లినట్టుంటుంది. మరట్టా మొదలు పెట్టుకుంటే ఎట్టాగయ్యా? రేపు కంటి ఆసుపత్రికి వెళ్దాం పదా. అయినా నువ్వు కూడా ఏంది నాన్న? నాకు కూడా చెప్పలేదేంది? రేపు నేను తీసుకెళ్తాలే. అయిపోయిందిగా, ఇటు ఇచ్చేయండి. చించేయి. ఏముంది అందులో? మనం అంట దీన్ని బాగా చూసుకోమంట, తిండి కూడా పెట్టమంట. దీని బాబు తెగ బాధపడిపోతున్నాడు. ప్రేమరా, అలా అనిపిస్తుంది అంతే. పట్టించుకోకూడదు. అవును, ప్రేమ కదా, పెద్దోళ్ళు పట్టించుకోకూడదు. అయినా నువ్వేందే కర్నూలు రాసిన ఉత్తరాలు చించేయమంటావే? రేపు నువ్వు రాసిన ఉత్తరాలు నీ కూతురు చించితే పురిటి కొట్లు పగిలినట్టుంటుంది. చిన్నమ్మా, మీరు వెళ్ళి పడుకోండమ్మా. రే బసవా, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురాపో. అలాగే నాన్న. ఎందుకు? అది రాదా ఏంది? చీకటి పడింది కదమ్మా, వాళ్ళిద్దరూ అట్ట ఎక్కువసేపు ఉండటం బాగుండదు. ఎంతో చోట పెరిగిన వాళ్ళైనా లగ్నాలు పెట్టుకున్నాంగా, ఊళ్ళోని వాళ్ళు అంత మంచివి కావు. నువ్వు వెళ్ళిరా పోరా. సరే నాన్న. అమ్మా, నువ్వు వెళ్ళి పడుకోపోమ్మా. ఆ,
వదినా, అవి నా జ్ఞాపకాలు. చించేస్తావా? నేను ఒకటి చెప్తాను, నువ్వేం అనుకోవుగా? ఏంటి? మీరిద్దరూ పెళ్లి చేసుకోండి.